రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను గత 3 సంవత్సరాల నుంచి మాత్రం ఈ మహీంద్రా ఇవో టెక్ ప్లస్ 475 అయితే మాత్రం వాడుతున్నాను. ఇంకోటి ఏంటంటే మనం వ్యవసాయం ప్రధానంగా చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ట్రాక్టర్ అయితే కావాలి. ఎందుకంటే ట్రాక్టర్ లేదే మనం నేటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయలేం. ఎందుకంటే మనం నారెత్తనాలు పోసిన కాడి నుంచి దున్ని దమ్ము చేసి నాట్లు అయితే వేస్తాం. లేదు నాట్లు అయిపోయినా సరే, మనం ఎదబెట్టాలన్నా సరే, ఏ పనులైనా సరే అసలు మనం వ్యవసాయం చేయాలి అంటే ఖచ్చితంగా అసలు ప్రధానంగా చూస్తున్నట్టయితే అనేక రకాలైనటువంటి కంపెనీలు ఉన్నప్పటికీ అసలు ఈ మహీంద్రా ఇవో టెక్ ప్లస్ ఎందుకు తీసుకోవాలనుకున్నాను. ఇంకోటి ఏంటంటే అసలు ఇది ఏ విధంగా నాకు ఉపయోగపడింది. ఇది నేను ఆల్రెడీ 2 సంవత్సరాలు పూర్తిగా బండి తీసుకుని నేను 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3వ సంవత్సరంలో అయితే అడుగు పెట్టాను అనమాట. అప్పుడు మనకి ఈ నెల వచ్చేదానికి ఏప్రిల్ అంటే ఇది 4వ నెల. ఇప్పుడు ఈ బండి అయితే మాత్రం 2 సంవత్సరాలు 4 నెలలు అయితే అడుగు పెట్టిందని చెప్పొచ్చు. అంటే 3వ సంవత్సరంలో ఉంది. అసలు నాకు ఈ 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి అసలు ఈ బండిలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను, అసలు నాకు ఈ బండి ఎన్ని గంటలు వర్క్ చేశాను, అసలు ఏంటి A to Z అయితే మాత్రం ఈరోజు ఈ వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే. ఇప్పుడు మన ఈ మహీంద్రా ఇవో టెక్ ప్లస్ 475 తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పవర్ స్టీరింగ్. అంటే వేరే కంపెనీలో కూడా పవర్ స్టీరింగ్ ఉంది, కానీ నాకు ఈ పవర్ స్టీరింగ్ తో తోలితే ఒక కారులో ప్రయాణిస్తున్నటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకోటి చూస్తే నాకు ప్రధానంగా ఈ మహీంద్రా ఇవో టెక్ ప్లస్ లో నచ్చింది ఏంటంటే స్పేస్. అంటే మనం చూస్తే ఎంతో కంఫర్ట్ గా డ్రైవర్ అయితే డ్రైవింగ్ చేసుకోవచ్చు. మన గేర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇబ్బందికరంగా చాలా కంపెనీ టాటర్లకు అయితే ఇక్కడ ఉంటాయి. ఈ బండికి అయితే మనం కార్ టైప్ ఏ గేర్లు అయినా సరే బాగుంటది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇది నాకు కంఫర్ట్. ఏంటంటే ఇక్కడ మనం ఈ డ్రైవర్ సీట్ లో కూర్చుని మనం వ్యూ చూస్తే మనం ఎక్కడో మంచి ఒక ఫీల్ అయితే పొందొచ్చు అనమాట. ఒక మంచి ఫీల్ అయితే పొందుతాను అనమాట. నేను ఎప్పుడు నా ట్రాక్టర్ లో ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా నా ట్రాక్టర్ నేను డ్రైవ్ చేయడానికి మంచి ఫీల్ అవుతాను. ఇంకోటి ఏంటంటే అసలు నేను అనేక కంపెనీ ట్రాక్టర్లు అయితే తీసుకుందామని అయితే మొత్తం అన్ని కంపెనీ ట్రాక్టర్లకు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయడం అయితే జరిగింది. కానీ మహీంద్రా ట్రాక్టర్ షోరూమ్కి వెళ్ళినప్పుడు నాకు డ్రైవర్ కొరత ఉండే అవకాశం ఉంది. నాకైతే డ్రైవింగ్ కూడా అంతంత రాదు. నా అంతకు నేనే తోలుకోదగ్గ బండి ఏమన్నా ఉందా ఏంటంటే ఒకసారి ఈ టెక్ ప్లస్ వాడండి మా మహీంద్రాలో అని అయితే చెప్పారనమాట. మహీంద్రాలో అనేక రకాలైనటువంటి ట్రాక్టర్ ఉన్నప్పటికీ ఈ టెక్ ప్లస్ ను ఒకసారి ట్రైల్ చేయమంటే నాకు కారు తోలిన అనుభవం తప్ప ట్రాక్టర్ తోలిన అనుభవం అసలు లేదు. కానీ నేను ఇదే ట్రాక్టర్ కొనుక్కుని ఒక పూర్తి డ్రైవర్ ఏ పనులు అయితే చేయగలడో అన్ని పనులు కూడా నేను ఈ బండి మీద స్వయంగా చేయగలిగాను. అంటే ఆలోచించవచ్చు ఇది ఎంత కంఫర్ట్ గా ఉంటుందో. మనం చూస్తే అంత అయితే బాగుంది. క్లచ్ కూడా డ్యూయల్ క్లచ్ అవడం వల్ల మన క్లచ్ కూడా కిందకల్లా తొక్కే పని లేదు. మన కారు మీద చాలా మెత్తగా కూడా ఉంటుంది అనమాట. ఇది బ్రేక్ కూడా ఆయిల్ సిస్టమ్ అనమాట. అసలు బ్రేక్లు కూడా చాలా స్మూత్ గా అయితే పడే అవకాశం అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ బండి అనేది నాకు ఓవరాల్ గా కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఇచ్చింది. అందువల్ల అయితే నేను టెస్ట్ డ్రైవ్ చేసిన రోజు ఖచ్చితంగా నేను ఈ బండి అయితే తీసుకోవడానికి ప్రధాన కారణం అయితే అదని చెప్పి మనం చూస్తున్నట్టయితే ఈ ట్రాక్టర్ లో ఇంకో ప్రత్యేకమైన గేర్ అయితే ఉంది. మనం చూస్తున్నట్టయితే దీనికి లోడు మీడియం హై అనేది ఉంది. మన రోడ్ల మీద కానీ తోలకాల్లో కానీ ఈ హైలో అయితే వెళ్తాం అంటే జరుగుతుంది. ఈ లోడ్ అనేది ఏంటంటే అసలు ఇక ఆ చేలో అంటే మన బండి దీని మించిన గేర్ లేదని చెప్పొచ్చు. ఆ చైన్ మెత్తగా అయిపోవడానికి కానీ ఇది A to Z ఈ లోడ్ గేర్ లో కానీ మనం బండి వేసి కల్టివేటర్ అయినా సరే, రోటావేటర్ అయినా సరే, ఏదైనా సరే మనం కానీ లోడ్ గేర్ లో కానీ వేసేస్తే ఆ చైన్ అనేది 2 సార్లు తున్నుకోవాల్సిన 1 సార్లు అయిపోద్ది. ఈ మీడియం అనేది ఏంటంటే ఒక మాదిరిగా ఉన్నటువంటి నేలకి అయితే మాత్రం సింపుల్ గా స్పీడ్ గా వర్క్ జరగడానికి అయితే మీడియం ఉంటుంది. లోడ్ లోనే మనకి 3 రకాల గేర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన గేర్లు చూస్తున్నట్టయితే ఇది 475 కాబట్టి దీనికి రివర్సు అలాగే రివర్స్ తో కలిపి 5 గేర్లు అనమాట. లేదు దీంట్లో 575 మోడల్ అయితే 5 గేర్లు రివర్స్ తో 6 అయితే అనమాట. మనం చూస్తున్నట్టయితే స్టీరింగ్ కానీ లేకపోతే ఏదైనా సరే ఓవరాల్ గా నాకైతే ఈ బండి మొత్తం కూడా నచ్చింది. ఇక్కడైతే ప్రధానంగా చూస్తున్నట్టయితే ఈ స్పేస్ అనమాట. ఈ స్పేస్ అయితే చాలా కంఫర్ట్ ఏంటంటే ప్రధానంగా ఈ డ్యూయల్ క్లచ్ అలాగే 6 year వారంటీ ఉండడం వల్ల బండికి అయితే మాత్రం మెకానిక్ మనం షోరూమ్ వాళ్ళ ఫోన్ చేసినప్పుడు వెంటనే వచ్చి దీంట్లో పోయినటువంటి ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేసి వెంటనే చేయడం అయితే జరిగింది. దీనికి వచ్చేతలకి 13 టైర్లు అనమాట. మనం చూడొచ్చు ఈ 13 టైర్లు. ఇంకోటి ఏంటంటే మందం దీనికి ఆల్రెడీ రీసెంట్ గా టైర్లు వేయించాం. ఎందుకంటే మన మట్టి తోలగలవడం వల్ల టైర్లు అయితే అరిగిపోయినాయి. దానివల్ల టైర్లు అయితే వేయించడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే మన టైర్లు అనేది మనం ఎంత వాడకాన్ని బట్టి దాన్ని బట్టి అరుగుదల ఉంటుంది కాబట్టి దాన్ని మనం లెక్కలో తీసుకునే ప్రయత్నం కాదు. ఒకసారి మనం చూస్తున్నట్టు రోటావేటర్. ఇంకోటి ఏంటంటే ఇది రోటావేటర్ మన మహీంద్రా రోటావేటర్ అనమాట. ఇది బండితో పాటు తీసుకున్నటువంటి రోటావేటర్. ఇంతవరకు నేను ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయిన వరకు దీన్ని రూపాయి పెట్టుబడి కూడా పెట్టిందని అయితే చెప్పొచ్చు. ఇంకోటి చూడొచ్చు లైవ్ లో మా కెమెరామెన్ మీకు దగ్గరికి చూపిస్తాడు. ఇంకోటి దీని బ్లేడ్లు కూడా చూసారు కదా. మనం చూస్తే బ్లేడ్లు కూడా చాలా షార్ప్నర్స్ అనమాట.
బ్లేడ్లు కూడా అరిగిపోయినట్టు పరిస్థితి అసలు లేదు. ఎందుకంటే ఈ బండి కేవలం దుక్కి కంటే అన్నిటికంటే కూడా ఎక్కువ రోటావేటర్ మాత్రమే ఎక్కువ వేస్తుంది. ఇంకోటి మనం చూస్తున్నట్టయితే ఈ బండి ఓవరాల్ గా మనం రీడింగ్ మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు రీడింగ్ ఎన్ని గంటలు తిరిగిందో ఒకసారి చూడొచ్చు. మీరు ఒకసారి చూడొచ్చు. మనం చూస్తున్నట్టయితే రీడింగ్ అయితే చూపిస్తాను అనమాట మీకు. ఇది వచ్చేతలకి 2193 గంటలు అయితే మాత్రం ఆడింది. ఇది వచ్చేతలకి మనం బండి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. మనం రోటావేటర్ కూడా ఎక్కువ ఆర్పిఎం అయితే ఉపయోగించాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ బండిలో నాకు ఈ గడిచిన కాలంలో ఎలాంటి రిపేర్లు వచ్చినాయంటే, ఇదైతే నాకు ప్రధానంగా ఈ సెల్ఫ్ మోటార్ కంప్లైంట్ అయితే ఒకటి వచ్చింది. ఇది వారంటీలో ఉండగా ఒకసారి వస్తే వాళ్ళే ఫ్రీగా చేసి ఇచ్చారు. తర్వాత మళ్ళీ వస్తే ఇదిగో నేనైతే ఈ కాయ ఒకటి అయితే వేయించడం అయితే జరిగింది. ఇది ఒకటి నాకు ఇబ్బంది అయితే పెట్టింది అనమాట బండి. నాకు దీంట్లో మేజర్ గా ఇది ఒకటి ఇబ్బంది కలిగించింది. ఇంకోటి ఏంటంటే మంది ఎక్కువగా దమ్ములు అయితే చేసింది అనమాట. ఆ దమ్ముల వల్ల అదిగా రోటావేటర్ ఎక్కువ వేయడం వల్ల అయితే మాత్రం మనకి కరెక్ట్ 2 సంవత్సరాలకైతే క్లచ్ పెట్టి స్ప్రింగర్ అయితే ఓడిపోయింది. ఆ స్ప్రింగర్ కూడా నేనైతే వేయించడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటి మనం చూస్తున్నట్టు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు రీసెంట్ గా అయితే మాత్రం ఈ ఆయిల్ లీకేజ్ అయితే ఒకటి వస్తుంది అనమాట. మీకు లైవ్ లో చూపిస్తున్నాను. ఈ పవర్ స్టీరింగ్ ది ఆయిల్ లీకేజ్ ఒకటి వస్తుంది. షోరూమ్ కంప్లైంట్ పెట్టాను, వాళ్ళే వచ్చి చేసి వెళ్తున్నారు. ఇంకోటి నాకు బేసిక్ ఈ బండి మొత్తం కూడా ఓవరాల్ అంతా కంఫర్ట్ గా ఉన్నప్పటికీ ఇంకోటి ఏంటంటే ఈ మహీంద్రా ఇవోటెక్ ప్లస్ రైతులు అందరూ కూడా చాలా మంది అయితే ఎందుకు భయపడతారు ఈ బండి కంటే, ఇంకోటి ఏంటంటే రేట్ ఎక్కువ ఉందని, ఇంకోటి ఏంటి మెయింటెనెన్స్ ఏమన్నా ఇబ్బంది పెట్టిద్దని. నాకైతే ఓవరాల్ గా ఏమనిపించలేదు. ఇంకోటి ఏంటి దీని బ్యాటరీ కూడా చాలా హెవీ బ్యాటరీ అయితే ఇచ్చారన్నమాట. అన్ని ట్రాక్టర్లకు వెళ్ళే కాకుండా దీన్ని మనం చూస్తే కొంచెం హెవీ బ్యాటరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికైతే కొంచెం యాక్సిడ్ బ్యాటరీ ఇచ్చారు, హెవీ బ్యాటరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఓవరాల్ గా ఇదైతే హెవీ బాడీ అయితే ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే బండి కూడా మంచి పికప్ కానీ అన్ని విధాలా కూడా నాకు బండి అయితే నచ్చింది అన్నమాట ఈ 2 సంవత్సరాల్లో. ఇంకోటి ఏంటంటే మీరు బేసిక్ గా చూడొచ్చు, ఓవరాల్ గా మన బండి అంతా కూడా ఏదైనా సరే నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మా బండి దిగబడింది చాలా చోట్ల మీరు చూడొచ్చు. ఆ దిగబడినానికి ఆనవాళ్ళు ఈ రోటావేటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బళ్ళగట్టి ఇరిగిపోయినప్పుడు లాగినప్పుడు ఈ రోటావేటర్లు మొత్తం కూడా ఇరిగిపోవడం అయితే జరిగింది. అయినా నాకు ఎంత కూడదు అనుకున్నా సరే మహీంద్రా ఇవోటెక్ ప్లస్ అయితే మాత్రం నాకు మంచి హ్యాపీనెస్ అయితే అనిపించింది అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ బండి ఫస్ట్ తీసుకున్నప్పుడు చాలా మంది ఇది అంత కంఫర్ట్గా ఉండదు, రీసేల్ ఉండదు, ఇంకోటి ఏంటంటే ఈ బండి వేస్ట్ అది ఇది అని అయితే ఉన్నారు. కానీ నేనైతే ధైర్యం చేసి తీసుకున్నాను. ఈ రోజు డ్రైవర్ రాని పరిస్థితిలో కూడా స్వయంగా నేను ఎక్కి స్వయంగా నా పని నేను చేసుకోవడానికి అయితే మాత్రం ఈ మహీంద్రా ఇవోటెక్ ప్లస్ అయితే నాకు నచ్చింది. వేరే కంపెనీలతో పోలిస్తే నేనైతే ఆ ట్రాక్టర్లు వాడలేదు కాబట్టి అవి ఎంతవరకు పని చేస్తాయా లేకపోతే దీనికంటే ఇంకెక్కువ రిజల్ట్ ఉండేది అయితే మాత్రం నాకైతే తెలియదు. నాకు తెలిసిందల్లా ఈ బండి అయితే మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. మీకైతే ఆల్రెడీ డౌట్స్ అయితే చాలా వచ్చి ఉంటాయి కదా, ఈ బండి ఎంతవరకు పని చేస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంకా డౌట్స్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటాయి. దీని యొక్క డౌట్స్ ఆర్పిఎం ఇవన్నీ కూడా A to Z అవన్నీ కూడా మీకు కామెంట్ రూపంలో తెలియండి. మరొక వీడియో ఖచ్చితంగా చేస్తాను మీకోసం. మన బండే కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ఏ వీడియో అయినా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా.